తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. రేపు ఎల్లుండి రైజింగ్ విజన్ డాక్యుమెంట్లను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. డిసెంబర్ 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలని తెలిపారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 25వ సంవత్సరం 2 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2034 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలను, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు. వారి అభిప్రాయాలను, విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి, అన్ని అధికారులకు సంబంధించి మేధావులను, అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను, పారిశ్రామికవేత్తలను, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి, నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు ఇది. 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు
అందరితో కూడా సంప్రదింపులు చేసి విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన, మరి రాబోయే కాలంలో ఏ విధంగా $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన